अमर है महात्मा ज्योतिराव फूले, अमर है अमर है अमर है महात्मा ज्योतिराव फूले జయంతి కార్యక్రమాల్లో అరకొర సౌకర్యాలు కల్పించిన అధికారుల నిర్లక్ష్య వైఖరి. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమంలో అరకొర సౌకర్యాలు కల్పించిన అధికారుల నిర్లక్ష్య వైఖరి. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమంలో అరకొర సౌకర్యాలు కల్పించిన అధికారుల నిర్లక్ష్య వైఖరి. అందరికీ జై భీమ్, జై ఫూలే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. ఈరోజు మహనీయులు, పూజ్యులు, దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తులు మహాత్మా జ్యోతిరావు గారి పూలే జయంతి కార్యక్రమంలో ఈరోజు అనంతపురం నగరంలో జిల్లా పరిషత్ ఆవరణంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు గారి పూలే విగ్రహం దగ్గర ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు, వచ్చేటటువంటి బహుజన నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, బీసీ నాయకులకు సరైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం చాలా బాధపడుతున్నాం. ఈరోజు బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు, బహుజన వర్గాలు ఈరోజు జిల్లా నలుమూల నుంచి మహనీయులు, పూజ్యనీయులు మహాత్మా జ్యోతిరావు గారి పూలే యొక్క జయంతి కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా మరి ఎక్కడ ఒక 20 చైర్లు వేశారు, 2 నీళ్ల క్యాన్లు పెట్టినారు. మరి ఎక్కడే కానీ సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేదు. మరి ఈ జిల్లాలో బీసీ మంత్రి ఉన్నట్లా లేనట్లా అనేది మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మరి అదే విధంగా సోషల్ వెల్ఫేర్ డీడీ గారు మరి ఇక్కడ సరైనటువంటి సౌకర్యాలు చేయలేదు. మరి ఉన్నతాధికారులు దీనిపైన స్పందించాలి. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డీడీ గారు ఇక్కడ సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేదు. సార్, ఇప్పటికైనా మీరు గుర్తించుకొని రాబోయే రోజుల్లో మహనీయుల యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాల్లో ఎంతో వందల మంది ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. వారికి సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలని మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మరి బీసీ మంత్రి అయినటువంటి సబితమ్మ గారు దీనిపైన పునరాలోచన చేయాలా. మరి రేపు 14వ తేదీ మహనీయులు, పూజ్యనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం 14వ తేదీ నిర్వహిస్తున్నారు. మరి అక్కడైనా సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారులకు తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి అసౌకర్యాలకు గురి చేసినటువంటి అధికారుల పైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఇలాంటి పునరావృతం కాకోకుండా సరైనటువంటి సౌకర్యాలు కల్పించి బీసీల యొక్క మనోభావాలను దెబ్బతినకోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రాజకీయ పార్టీ నాయకుల పైన, ఈ జిల్లా కలెక్టర్ల పైన, ఉన్నతాధికారుల పైన ఉన్నదని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి ఏమంటే ఇలాంటి అసౌకర్యాలు లేకోకుండా సౌకర్యాలు కల్పించాలని మరొకసారి జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై ఫూలే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఆవరణలో చేసినటువంటి ఏర్పాట్లు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఒక మహనీయుల యొక్క జయంతిని మీరు బీసీ వెల్ఫేర్ వారు అధికారికంగా నిర్వహిస్తున్నారంటే ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పి ఈరోజు బీసీ వర్గాలన్నీ ప్రశ్నిస్తున్నాయి. కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేవు, తాగడానికి నీళ్లు లేవు. వికలాంగులు మరియు వృద్ధులు వస్తే వాళ్ళు పైకెక్కి అంబేద్కర్ పూలే గారి విగ్రహానికి దండ వేసే పరిస్థితి లేదు. అట్లాంటి వాళ్ళ కోసం ప్రతి సంవత్సరం కింద ఒక చిత్రపటం ఏర్పాటు చేసి జ్యోతి ప్రజ్వలన చేసేవాళ్ళు. అటువంటి మినిమం వస్తువులు కూడా చేయాలనే దృష్టి కోల్పోయి ఈరోజు చేయడం చాలా బాధాకరంగా ఉంది. జిల్లా కలెక్టర్ గారిని మరియు బీసీ సంక్షేమ అధికారులు గారిని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. మీరు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇట్లాంటి ఏర్పాట్లు చేయరు. మీరు బీసీలని కించపరచాలనే ఉద్దేశం మీకుంటే ఇటువంటి ఏర్పాట్లు మరొకసారి చేయకుండా చూసుకోవాలా. అట్లాగే మహాత్మా అంబేద్కర్ గారి జయంతి కూడా రాబోతుంది. ఇట్లాంటి ఏర్పాట్లు చేస్తే మీరు ఖచ్చితంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ ఐక్యంగా ఉద్యమించి మరొకసారి మీ మీదకి దాడికి రావాల్సినటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దండి. ఇదే మేము భారత్ బహుజన్ ఫ్రంట్ తరఫున మీకు హెచ్చరిస్తున్నాం. మీరు చేసేటువంటి జయంతులు మమ్మల్ని అవమానించడానికి చేయొద్దండి. మహానీయుల వాళ్ళ యొక్క వాళ్ళు చేసిన గొప్ప ఆశయాలను, వాళ్ళు చేసిన పోరాటాలను గుర్తు తెచ్చుకునే విధంగా ఉండాలి. కానీ ఇట్లాంటి అవమానపరిచే ప్రోగ్రాంలు దయచేసి చేయొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం.